సో అమ్మా మీరు చూసారా ఏమన్నా మెరిసిందే. అడుక్కొని విషెస్ చెప్పించుకున్నట్టు ఉంటుంది. ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ బ్రో. పైన నుంచి ఎవరో తదాస్త దేవస్థలు తదాస్తన్నట్టు మెరుపుల ద్వారా నాకు విషెస్ చెప్తున్నారని ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా ఇక్కడ మీకు ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ సమ్ టైమ్స్ తాడుతో కట్టేస్తారు. కొత్త షిప్ అయితే వస్తా ఉందంట. ఆ షిప్ నేమ్ వచ్చేసి ఎంవి అటల్. అందరూ చూడండి ఈ హాల్లో మూవీ అయితే చూస్తా ఉన్నారు. వా అండ్ ఇక్కడ చూడండి ఒక బైక్ అయితే పార్సల్ అయితే చేశారు. మీరు కూడా నాలాగే అండమాన్కి షిప్లో అయితే రావాలనుకుంటున్నారా నన్ను చూసిన తర్వాత? అయితే మీరు ఎలా ట్రావెల్ అవ్వాలంటే అబ్బబ్బబ్బబ్బా పూరి బ్రెడ్ అయితే ఇచ్చారు బ్రేక్ఫాస్ట్కి ఈరోజు. బంక్ క్లాస్ చూడండి ఎంత ఖాళీగా ఉందో, ప్యాసింజర్స్ ఎక్కువ లేకపోవడం వల్ల. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకి సముద్రం వ్యూ ఏ విధంగా ఉందో బంక్ క్లాస్ నుంచి. ఇట్లా పట్టుకొని ఇట్లా లేపి దీన్ని ఇంకా నేలలోకి ఇసిరేస్తారు. షిప్లో మనం బట్టలు వాష్ చేసుకునేదానికి మనకి వాషింగ్ మిషన్ కూడా అయితే ఉంది. ఒరే దొంపలు లేగా డోర్ వేసేసి ఉన్నారు కదరా. వీడియోని పూర్తిగా అయితే చూడండి. వైజాగ్ నుంచి అండమాన్కి షిప్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, అమౌంట్ ఎంత పడుతుంది, డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరితో అయితే ఇలాంటి షిప్ జర్నీ చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మీకు లాస్ట్ వీడియోలో నేను ఒక సర్ప్రైజ్ ఉందని అయితే చెప్పాను కదా. ప్రెజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:50 PM అయితే అవుతా ఉంది. ఇంకొక 10 minutesలో 12 అయితే అవుతుంది. 12 అయితే ఏందో తెలుసా, ఆగస్ట్ 24th నా బర్త్డే. ఇంకొక 10 minutes కానీ వెయిట్ చేస్తే 24 డేట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మన బర్త్డేలోకి మనం అయితే ఎంటర్ అయిపోతాం. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇది ఫస్ట్ టైం అనుకుంటా నాకు విషెస్ ఎవరు చెప్పరు, నాకు నేనే విషెస్ చెప్పుకోవాలా, హ్యాపీ బర్త్డే టు మై సెల్ఫ్ అని. సో అంటే ఈ షిప్లో చాలా మంది అయితే ఉన్నారు, వాళ్ళకి నా బర్త్డే అనేది ఎవరికి తెలియదు కదా. చాలా మంది కూడా షిప్పుల్లో పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు ఉంటారు, అది ఘనంగా జరుపుకుంటారు. నేనేంటంటే సింపుల్గా ఇప్పుడు నా బర్త్డే అయితే జరుపుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా చెప్పి విషయం చెప్పించుకుంటే దరిద్రంగా ఉంటుందని చెప్పి నేను కూడా ఎవరికి చెప్పకుండా నా పాటికి నేనైతే ఉందాం అనుకున్నా. సో అమ్మా మీరు చూసారా ఏమన్నా మెరిసిందే, ఒక్క మెరుపు మెరిసింది. అయితే భయంకరంగా వర్షం పడతా ఉంది. సర్లే విషెస్ చెప్పేదానికి నాకు పైన నుంచి ఎవరో తదాస్త దేవస్థలు తదాస్తన్నట్టు మెరుపుల ద్వారా నాకు విషెస్ చెప్తున్నారని ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2 minutes ఉంది అంతే. ఇంకేమే కేక్ కట్ చేద్దామా? ఏందన్నా కేక్ ఏందన్నా, షిప్పులో ఏందన్నా మీరైతే అనుకోవచ్చు కదా. సో అందువల్ల కేక్ బదులు ఈసారి నేను ఒక ప్లాన్ అయితే వేసాను. నా చేతిలో చూడండి బిస్కెట్. సో బిస్కెట్సే మనం కేక్ అనుకొని ఇప్పుడు మనం సెలబ్రేట్ అయితే చేసుకోవాలా. ఇంకేం చేద్దాం చెప్పండి. ఇద్దామండి ఇలా బిస్కెట్స్ ఇక్కడ పెట్టి, ఇదే మన సెలబ్రేషన్స్. ఇంకా హ్యాపీ బర్త్డే వంశీ నాకు నేనే చెప్పుకోవాలి. సో చూడండి బిస్కెట్స్ ఈ విధంగా మొత్తం అరేంజ్ చేశా. దీనిపైకి ఏదో ఒకటి షో చేయాలిగా. సో నా దగ్గర ఇంకో బిస్కెట్ అయితే ఉంది. అయిపోయిందా 12 అయిపోయిందా పక్కాగా. సో ఇంకా కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు మై సెల్ఫ్, హ్యాపీ బర్త్డే మై సెల్ఫ్, హ్యాపీ బర్త్డే వంశీ. సో ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే నాకు చెప్పాల్సింది. ఇప్పుడు నేనే చెప్పుకుంటున్నా హ్యాపీ బర్త్డే అని. సో క్రేజీగా అయితే ఉందబ్బా. ఇదే చాక్లెట్ అనుకోవాలా, ఇదే కేక్ అనుకోవాలా, ఇక్కడ తినేయాలి అంతే. మీరు నాకు విషెస్ చెప్పలేకపోయినా మీరందరూ విషెస్ చెప్తారని నాకు తెలుసు, మీరు మనసులో అనుకుంటారని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే చాలామందికి అయితే తెలుసు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు విష్ చేయలేకపోయినా కూడా మీ మనసులో అరే ఈరోజు వంశీ అన్న బర్త్డే అని చెప్పి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు ఈరోజు వంశీ బర్త్డే అని. సో అలా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది తెలుసు, కొంతమంది తెలియదు. తెలియని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో ఇదే కేకు, ఇదే నా చాక్. ఇట్లా తుంచుకొని బర్త్డే విషెస్. ఇందాక నా తరపున నేను కేక్ తినేసా, ఇది మీ కేక్, మీ తరపున మీకు పెట్టి నేను తింటున్నా. సముద్రపు దేవతలు కూడా నాకు విషెస్ అయితే చెప్తా ఉన్నారు. అందుకే మెరుపులు మెరిపించి నాకు విషెస్ చెప్తా ఉన్నారు దేవుళ్ళంతా. వా ఎవ్వరు లేరు, మీకు కనిపిస్తూ ఉంది కదా, ఓన్లీ లైట్లు నేనే, అంతకుమించి ఎవరు కూడా లేరు. సో ఇంకెక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. అమ్మో ఇంకొద్దులే నాయన, భయం అయితే వేస్తూ ఉంది. అందులో 12:10 అవుతా ఉంది టైము. ఇంకెక్కడి నుంచి వెళ్ళి కింద మన డీలక్స్ క్యాబిన్లోకి వెళ్ళి శుద్ధంగా తొంగుందాం. అబ్బో చూసినారా ఏం మెరుస్తుందరా నాయన, ఈ మెరుపులేందిరా నాయన. నడుచుకుంటూ నా క్యాబిన్కి అయితే వెళ్ళిపోతా ఉన్నా. ఇంకా శుద్ధంగా ఇంకా నిద్రపోయేసి రేపు పొద్దున్నైతే కనిపిస్తా. సో బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగినాయో కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి.
మార్నింగ్ 5:30, 6కే లేచి సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. సన్ రైజ్ రాలేదు, ఏమీ రాలేదు. యాక్చువల్గా ఏంటంటే 4:30, 4:15కే సన్ రైజ్ అయితే అయిపోద్దంట. అండ్ మెయిన్గా ఏంటంటే క్లౌడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అసలుకి మనకి సన్ రైజ్ కూడా అయితే కాలేదు. నేనైతే మాత్రం కొంచెం అంటే మేము ఇన్ని రోజులు 3 days షిప్లో జర్నీ చేసి కూడా మనం సన్ రైజ్ సరిగ్గా చూడలేదు, సన్సెట్ సరిగ్గా చూడలేదు. అది కొంచెం బాధ అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇలా కూర్చొని వ్యూని చూస్తూ ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందంటే మనలో ఎన్ని బాధలు ఉన్నా ఆ బాధలు లేనట్టయితే ఉంటుంది. అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ క్యాబిన్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే కనిపిస్తున్నాడు కదా, ఈసారి నాతో పాటు ట్రావెల్ అయ్యేది. సో క్యాబిన్ క్లాస్లో 2 beds అయితే ఉంటాయి కదా, ఒక బెడ్లో నేను, ఇంకో బెడ్లో ఆ సార్ అయితే ఉంటారు. ఆ సార్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేయంగానే పూజ అయితే చేయాలి. దాదాపు 1/2 hour నుంచి 1 hour పూజే చేస్తారు సారు. సన్ రైజ్ కోసం ఉదయాన్నే లేచిన కానీ సన్ రైజ్ లేదు, ఏమీ లేదు. సో సూర్యభగవానుడి ఆశీర్వాదం నాకైతే దక్కలేదని చెప్పి ఫీల్ అయ్యి కొంతసేపు అయితే నిద్రపోయా. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ప్రెజెంట్ 8:40 అయితే అవుతా ఉంది. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసేదానికైతే వెళ్తా ఉన్నాం. ఈరోజు మన బర్త్డే కాబట్టి ఏమైనా స్పెషల్ ఉంటుంది ఏమైనా చూడాలా. లాస్ట్లో ఉంటుంది మనకి క్యాంటీన్, మన క్యాబిన్ మెస్ ఏదన్నా కానీ. ఇద్దండి ఇట్లా మీకు యారో మార్క్ అయితే వేసి ఉంటారు. బ్రేక్ఫాస్ట్లో చూడండి మనకి పూరి, బ్రెడ్ అండ్ అలానే ఇద్దండి మనకి ఏదో పప్పు అయితే ఇచ్చారు. యాక్చువల్గా మీకు ఇక్కడ మొత్తం అయితే చూపించచ్చు, మీకు ఈ క్యాబిన్ మెస్ మొత్తం అయితే చూపించచ్చు. బట్ కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ అయితే ఉన్నారు కదా, క్రూ మెంబర్స్ అయితే అందరూ ఉన్నారు కదా, వీడియో మనం తీసామనుకో ఇక్కడ అలో లేదంటారని చెప్పి మళ్ళీ ఎందుకు లేనిపోని అని చెప్పి నేనైతే ఎటువంటి అంటే మొత్తం అయితే మీకు చూపించలేదు. బట్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది అండ్ చాలా నీట్గా కూడా అయితే ఉంది. క్యాబిన్ క్లాస్ చూడండి, ఇక్కడ మనకి మినరల్ వాటర్ అయితే ఉంటుంది, ఆక్వా అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఎక్స్ట్రా బాటిల్స్ కొనాల్సిన అవసరం లే. సో మినరల్ వాటర్ అయితే తాగొచ్చు. షిప్లో మనకి చాలా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి అండ్ చాలా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఇవన్నీ చాలా అయితే ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఇదేదో ఒకటి అయితే ఉంది కీ టైప్లో, దీన్ని అసలు మనం టచ్ కూడా చేయకూడదు. ఎగ్జిట్ సైన్ బోర్డు ఇట్లాంటి చాలా అయితే ఉంటాయి కదా. ఇక్కడ మెయిన్గా చూడండి నో స్మోకింగ్ ఏరియా. మనం షిప్లో ఏంటంటే అసలు స్మోకింగే చేయకూడదు. అండ్ మెయిన్గా చూడండి ఇవి ఏదేదో రాస్తున్నారు సౌండింగ్ వాటర్ ట్యాంక్స్ అంట. సో చాలా అయితే ఉన్నాయి, మనకైతే ఏం అర్థం కావట్లే. ప్రతి దగ్గర చూడండి ఎగ్జిట్ ఉంటుంది, రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది, దాని తర్వాత నో స్మోకింగ్ ఏరియా ఉంటుంది. అండ్ చూడండి ఇదేదో షిప్ స్ట్రక్చర్ టైప్ అయితే ఉంది, మొత్తం చూడండి డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మనం ముందుకైతే వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే క్రూ క్యాబిన్స్. ఇవన్నీ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే క్రూ క్యాబిన్స్. ఇవి మనకైతే అలో అయితే లేదు. ఇక్కడ చూడండి నేను మళ్ళీ కిందకైతే వెళ్తా ఉన్నా. మనకి కింద ఏంటంటే ఇవి సెకండ్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ క్యాబిన్స్ అయితే ఉండేవి. అవేంటంటే నాకెవరు తెలియదు కదా, అందువల్ల ఏంటంటే నేను వాళ్ళ క్యాబిన్స్ లోపలికి వెళ్ళి మీకు సెకండ్ క్లాస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటాయి అయితే నేను చూపిట్లే. అండ్ ఇక్కడ చూడండి మీకు క్యాటరింగ్ ఆఫీస్ కూడా అయితే ఉంది. మనకి పైన ఉంటుంది క్యాటరింగ్, కింద కూడా అయితే ఉంటుంది మన క్యాటరింగ్. ఇక్కడ కూడా మనకు కావాల్సిన అయితే తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో పక్కాగా మీకు ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఎలా ఉంటుందో చూపిస్తా. మ్యాక్సిమం ఏమి లేదండి, ఫస్ట్ క్లాస్ క్యాబిన్ అంటే మనకి 4 members ఉంటారు, సెకండ్ క్లాస్లో 6 members ఉంటారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. కింద మీకు లైబ్రరీ అయితే ఉంటుంది అండ్ అలానే మీకు టీవీ హాల్ కూడా అయితే ఉంటుంది. అండ్ మీకు బంక్ క్లాసు అండ్ అలానే బెడ్స్ ఎలా ఉన్నాయి కూడా అయితే చూపిస్తా. ఇట్లా మనం కిందకైతే వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మీకు ఈ రూమ్లోనే లైబ్రరీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా అయితే రాస్తున్నారు చూడండి. సో ఈవినింగ్ 4:30 నుంచి 5 వరకు 6 వరకు అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది టీవీ అయితే చూస్తూ ఉన్నారు, ఏదో మూవీ అయితే వేసినట్టున్నారు. ఇంక ఈ టీవీ హాల్లో అందరూ ఆ మూవీ చూడడంలో లీనమైతే అయిపోయారు. ఆ టీవీ స్క్రీన్ అంత మంచిగా అయితే లేదు, బట్ కానీ ఎట్టో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే బోర్ కొట్టుకొని ఉండేదానికి. మా రూమ్లో టీవీ ఉంది, అంటే మా క్యాబిన్లో టీవీ ఉంది. మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ బంక్ క్లాసుల్లో ఎవరైనా టీవీ చూడాలనుకుంటే ఇక్కడికి రావాల్సిందే. బంక్ బెడ్స్ అయితే మనకి కింద అయితే ఉంటాయి, సెకండ్ డెక్లో అయితే ఉంటాయి అండ్ అలానే ఫస్ట్ డెక్ ఇంకా కింద ఉంటుంది. సో అక్కడ రెండు ప్లేసుల్లో ఏంటంటే మనకి ఈ బంక్ బెడ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు వెళ్ళైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి బంక్ బెడ్స్ అయితే ఉన్నాయి కదా, అందరూ చూడండి టవల్స్ అయితే ఆరేస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటాయి. ఇది పాత షిప్ కాబట్టి మీకు ఏంటంటే ఈ బంక్ బెడ్స్ కూడా కొంచెం పాతలాగా కనిపిస్తున్నాయి. అదే కొత్త షిప్ అనుకోండి, సో మీకు ఏంటంటే బంక్ బెడ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి మనం ఇప్పుడు వాష్రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో బంక్ బెడ్స్కి అన్నిటికీ ఏంటంటే కామన్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది పాత షిప్ కాబట్టి అంత మంచిగా అయితే లేవు, కొత్త షిప్లో వాష్రూమ్స్ మంచిగానే ఉంటాయి. ఇవి అయితే మాత్రం ఘోరంగా అయితే ఉన్నాయరా నాన్న ఇక్కడ వాష్రూమ్స్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ కూడా చూడండి బంక్ బెడ్స్ అయితే ఉన్నాయి, బట్ ఒక తాడు అయితే కట్టేస్తున్నారు, ఎందుకంటే ఎవరు లేరు కదా, జనాభా ఎక్కువ లేకపోవడం వల్ల మనకు బంక్ బెడ్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ కిందకైతే వెళ్తున్నాను ఫస్ట్ డెక్కి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బంక్ బెడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా చూడండి మొత్తం ఖాళీగా అయితే ఉన్నాయి. ఎక్కువ ప్యాసింజర్స్ ఉన్నప్పుడే మనకి ఇక్కడ ఈ బంక్ బెడ్స్ కూడా మొత్తం అయితే ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే మొత్తం ఖాళీగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఓషన్ వ్యూ కూడా అయితే కనిపిస్తుంది ఈ చిన్న విండోలో నుంచి. సముద్రం చూడండి ఎంత దగ్గరగా ఉన్నట్టు ఉంటుందో, అంటే మనం కింద షిప్ కింద ఉంటాం కాబట్టి మనకు సముద్రం కూడా ఏంటంటే కొంచెం దగ్గరగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లగేజ్ రూమ్ కూడా అయితే ఉంది, మీకు కనిపిస్తూ ఉంది కదా. వామ్మో ఇదేం లగేజ్ రూమ్ రా నాయన, అసలు దీన్ని యూజ్ చేసిన పాపానికి కూడా పోయినట్లేదు. మొత్తం చూడండి రస్ట్ బట్టి మొత్తం దుమ్ము అయితే ఉంది.
నైట్ గట్టి పడింది వర్షం. సరే అన్న, ఏం పేరు మీ పేరు? తేజ. ఆప్కా నామ్ భయ్యా? సురేష్తా. ధన్యవాద్. సో అన్నోళ్ళతో మాట్లాడి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తా ఉన్నా. సో మీకు చూపించాను కదా బంక్ క్లాస్ మొత్తం ఓఎమ్మ చాలా బెడ్స్ అయితే ఉన్నాయి, బట్ ఒక్కదానికి కూడా నీట్గా అయితే లేవు. మొత్తం ఏంటంటే ఘోరంగా అయితే ఉన్నాయి, మీరైతే చూసారు కదా. సో మీకైతే మాత్రం ఈ షిప్లో బంక్ క్లాస్ అయితే ట్రావెల్ చేయమని నేనైతే సజెస్ట్ చేయను. నేనైతే చెప్పాను, మీరు కానీ బంక్ క్లాస్ తీసుకుంటే మాత్రం మీరు బుక్ అయిపోతారు, నన్ను వేసుకుంటారు గట్టిగా. అందువల్ల ఏంటంటే సెకండ్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ డీలక్స్ కానీ అయితే వెళ్ళిపోండి. అండ్ మెయిన్గా ఇంకొక భయంకరమైన అప్డేట్ ఏందో తెలుసా, కొత్త షిప్ అయితే వస్తూ ఉందంట. ఆ షిప్ నేమ్ వచ్చేసి ఎంవి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద ఎంవి అటల్ అని ఒక కొత్త షిప్ అయితే వస్తూ ఉంది. మేబీ ఒక 4 to 5 months ఏమన్నా టైం అయితే పట్టొచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ షిప్ వచ్చేసి పోర్ట్ బ్లేర్ అండమాన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ మంత్ ఆగస్టు 30 మళ్ళీ ఇదేంటంటే కోల్కతాకి వెళ్ళిపోద్దంట. వన్స్ ఈ షిప్ కోల్కతాకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇది దాదాపు 4 months 5 months మొత్తం ఏంటంటే మెయింటెనెన్స్లో అయితే ఉంటుందంట. మొత్తం ఏదైనా రిపేర్ వర్క్స్ అవన్నీ ఏంటంటే 4 to 5 months ఇది ఇంకా షెడ్లోనే పడి ఉంటుంది. మొత్తం రిపేర్ చేసి మళ్ళీ ఈ షిప్ని అయితే వదులుతారు. నాకు తెలిసి ఇంకా 4 to 5 monthsలో ఎంవి అటల్ అని కొత్త షిప్ అయితే ఇనాగ్రేషన్ అయితే జరగద్ది. పాసిబుల్ అయితే ఆ షిప్కి వచ్చేదని చూద్దాం మనం. వాటర్ అయితే బ్లూగా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఐలాండ్స్ దగ్గర ప్యూర్ వాటర్ అయితే ఉంటుంది, ఇంకా క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే కనిపిస్తుంది మనకి వన్స్ అండమాన్ రీచ్ అయిన తర్వాత. చూడండి వాటర్ ఎంత బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి అలలు అయితే కొంచెం తగ్గాయి. నిన్న వర్షం పడింది, అయినా పెద్ద అలలు వస్తాయి అనుకున్నా, బట్ కానీ ఇప్పుడు అలలు అయితే కొంచెం తగ్గినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ అన్నవాళ్ళు చూడండి, ఇక్కడ ఏదో మెయింటెనెన్స్ చేసి అక్కడ సో వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఒక బైక్ అయితే పార్సిల్ అయితే చేశారు, అండ్ అలానే కొన్ని బస్తాలు అయితే ఉన్నాయి. ఆడొక స్కూటీ కూడా పార్సిల్ అయితే చేశారు. ఇక్కడ మీకు ఒక కంటైనర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటైనర్. మేబీ దీంట్లో ఏమున్నాయో మనకైతే తెలియదు. సో ఇది కూడా చూడండి లాక్ అయితే వేసేస్తున్నారు. అండ్ పైన అయితే ఉంది కదా, అదే మనకి కెప్టెన్ క్యాబిన్ కానీ పైలట్ క్యాబిన్ కానీ ఏదైనా కానీ మొత్తం మనకి సిస్టమ్ అంతా, అంటే ఈ నావిగేషన్ మొత్తం కూడా ఏంటంటే ఆ సెటప్ మొత్తం కూడా మనకు పైన అయితే ఉంటుంది. మనకైతే అలో లేదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనకు అలో అయితే ఉంటుంది పైకి. మనకి ఎవరైనా కెప్టెన్ ఇట్లా ఎవరైనా తెలిసారనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మనం ఏంటంటే పైకి వెళ్ళి మొత్తం ఈ షిప్ ఎలా నడుస్తుంది మొత్తం అక్కడ మీకు సిగ్నల్స్ ద్వారా మీకు అయితే చూపిస్తారు. బట్ కానీ మనకి ఎవరు తెలియదు కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి. మనం లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు మన ప్యాకేజ్ ద్వారా వెళ్ళాం కాబట్టి అక్కడ ఏంటంటే మనం షిప్ లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూపించడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరు తెలియదు కదా, ఇదేంటంటే ఇది టూరిస్ట్ రిలేటెడ్ షిప్ కాదు, కార్గో అండ్ లోకల్ ప్యాసింజర్స్కి ట్రావెల్ అయ్యేదానికి షిప్ ఇది. సో దానివల్ల ఏంటంటే పైకి అయితే అలవలేదు, ఎవరైనా తెలుసుంటే తప్పితే. అండ్ మెయిన్గా చూడండి ఇక్కడ చూడండి మనకు ఒక దీన్ని ఏమనుకోవాలి, దీన్ని ఏదో అంటారా నాయన, కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదా, ఏమంటారు దీన్ని, మర్చిపోయాను రా. సరేలే, దీన్ని కూడా ఒక లైఫ్ జాకెట్ టైప్ అయితే అనుకోండి. సో లైఫ్ రింగ్ వేసుకోండి. ఇది రౌండ్గా ఉంది కాబట్టి లైఫ్ రింగ్, దీని పేరు ఏదో అంటారు, నేనైతే మర్చిపోయాను నేను. సో ఒకవేళ మీరు ఎవరన్నా బై మిస్టేక్ ఇక్కడ వాలిపోయి కింద కానీ పడిపోయారనుకోండి, సముద్రం నీళ్ళలో పడిపోతే, అప్పుడు ఈ షిప్లో ఉన్న అతను డైరెక్ట్గా దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా లేపి దీన్ని ఇంకా నీళ్ళలోకి ఇసిరేస్తారు. అప్పుడు కరెక్ట్గా ఆడే మనిషి అనుకో, దాన్ని పట్టుకొని అట్లా నిలబడితే ఏంటంటే మునిగిపోరు, ఈత వచ్చినా ఈత రాకపోయినా కానీ మునిగిపోరు. సో ఒక నిచ్చిన టైప్ అయితే ఉంటుంది, అది వేసిన తర్వాత దాన్ని పట్టుకొని పైకి అయితే ఎక్కాలా. మీరు ఇది కానీ పట్టుకోకపోతే ఇంకంతే అటా కొట్టుకొని పోతూ ఉంటారు. మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు. చూస్తే ఎవరు కానీ చూడకపోయారనుకోండి, ఇంకంతే ఈ బంగాళాఖాతంలో మన ప్రాణాలు అర్పితం అయిపోతాయి అంతే. ఎంత ఈత వచ్చిన మగోడు కూడా ఇంకంతే ఒకరోజు బతకతేనేమో, మహా అయితే గట్టిగా ట్రై చేస్తే ఇంక అంతమించి కూడా బతకలేడు. ఇది చూడండి ఇక్కడ క్రేన్ ఉంది చూడండి, పెద్ద పెద్ద వస్తువులు ఎత్తేదానికి ఈ క్రేన్ కూడా అయితే యూజ్ చేస్తారు. ప్రజెంట్ చూడండి కింద అయితే లాక్ చేసేస్తున్నారు, మీకు కనిపిస్తూ ఉంది కదా. ఎడన్నా దూరంగా ఒక షిప్పో లేదంటే ఒక పడవో ఏదో ఒకటి కనిపిస్తుంది అనుకుంటే, ఏదో నా క్రూజు ఏది కనిపించలే. మొన్న అయితే డాల్ఫిన్స్ అయితే కనిపించినాయి బుడ్డబుడ్డయి. సో దాని తర్వాత అవి కూడా ఏం కనిపించలే నాకు. ఇక్కడ అంతా చూడండి ఇంజిన్ ఏదో రన్ అవుతూ ఉంది. సో దానివల్ల భయంకరమైన సౌండ్ అయితే వస్తూ ఉంది. ఓ ఏయో మిషనరీస్, రకరకాల మిషనరీస్. ఇదండి ఇక్కడ కూడా సేమ్ అట్లాంటిది ఒకటి ఉంది. ఇట్లా షిప్లో ప్రతి కార్నర్లో ఇట్లాంటివి చాలా అయితే ఉంటాయి మనకి. ఓపెన్ చేస్తున్నారు, శుద్ధంగా పోయి మనం ఫ్యాంటా తాగదాం. లోపలైతే ఏదో మొత్తం మిషనరీ అయితే రన్ అవుతూ ఉంది. డోర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మనకి లోపలికి వెళ్తే అదే ఇందాక చెప్పాను కదా, కోతి పనులు చేయకూడదని, అందువల్ల మనం లోపలికి అయితే వెళ్ళకూడదు. ఎవరన్నా చూశారనుకో మళ్ళీ మన చిట్లతో వాటిలో పడాలా. హాయ్ తమ్ముడు, ఏం పేరా? పవనా? ఓకే. సో తమ్ముడు పేరు పవను, ఈ బ్రదర్ పేరు, నీ పేరు బ్రో? మధు. నీ పేరు? శివ. ఏం సిగ్గుపడుతున్నావు? ఈ ముగ్గురితో కొంతసేపు అయితే మాట్లాడడం అయితే జరిగింది. కొన్ని అండమాన్ గురించి కొన్ని విశేషాలు కూడా చెప్పడం అయితే జరిగింది తమ్ముడు వాళ్ళు. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే తెలుగు బాగా మాట్లాడతారు.
మీరు పుట్టింది అండమాన్లో పుట్టారా? అండమాన్లో. మీరు పుట్టిందంతా అండమానే. సో తమ్ముడు వాళ్ళందరూ పుట్టిందంతా అండమానే. మీకు ఆధార్ కార్డు ఇక్కడ ఉంది అక్కడ ఉందా? రెండు దిక్కులు ఉందా? ఓన్లీ అండమాన్లోనే ఉంది ఆధార్ కార్డు. తెలుగు బాగా మాట్లాడతారు. అంటే వీళ్ళు 4 fathers నుంచి ఇంకా అండమాన్లో అయితే సెటిల్ అయిపోయారు. వీళ్ళకి ఆధార్ కార్డు కూడా మనకి అండమాన్లోనే ఉంటుంది. బంక్ క్లాస్ మీకు చెప్పాను కదా, నాకు 3700 తీసుకున్నారు, వీళ్ళకైతే 1300. ఒకవేళ ఇప్పుడు నేను డీలక్స్కి చేంజ్ అయ్యి అది 14,000, వీళ్ళు కానీ వస్తే 7,000 8,000 ఉంటుంది అంతే. 2004లో సునామీ వచ్చినప్పుడు దాదాపు చాలా మంది కూడా అండమాన్లో అయితే చనిపోయారు. ఎంతమంది చనిపోయారు బ్రో మీకు తెలిసి? ఇది 4,000 చనిపోయారా? నికోబార్ అండమాన్ నికోబార్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒకే ఐలాండ్ అనుకుంటారు. అండమాన్ ఐలాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి, నికోబార్ ఐలాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండమాన్ నుంచి మీరు నికోబార్ ట్రావెల్ అవ్వాలంటే కూడా 1 day పట్టుద్ది. ఓకే బ్రో, మీతో మాట్లాడినందుకు, టైం స్పెండ్ చేసుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్గా మీకు ఒక విషయం చెప్పలేదు కదా, అడుక్కొని విషయం చెప్పించుకున్నట్టు ఉంటుంది. ఈరోజు నా బర్త్డే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే అసలు ఇది యాక్చువల్గా 24. ఇక్కడ చూడండి కొంతమంది పెయింట్ అయితే వేస్తూ ఉన్నారు. మొత్తం సిలుంబు అయితే పట్టిపోయింది కదా, అక్కడంతా పెయింట్ అయితే వేస్తూ ఉన్నారు. కింద పైన మీకు దూరంగా మనిషి కూడా అయితే కనిపిస్తూ ఉన్నారు కదా. मील की दूरी तय कर चुका है और पोर्ट ब्लेयर पहुंचने के लिए 209 नाविकीय मील की दूरी तय करना बाकी है। मौसम को ध्यान में रखते हुए जहाज को पोर्ट ब्लेयर पहुंचने का अनुमान समय 25 अगस्त सुबह 10 बजे है। 25 మార్నింగ్ 10 గంటలకల్లా మనం పోర్ట్ బ్లేయర్కి అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడే కెప్టెన్ సాబ్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. రేపు మార్నింగ్ మనం 10 గంటలకల్లా పోర్ట్ బ్లేయర్కి అయితే వెళ్ళిపోతాం. మనకి ఎర్లీ మార్నింగ్ 5కి 4 కల్లా మనకి మోస్ట్లీ సిగ్నల్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో జియో కూడా వర్క్ అవుద్దంట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. खाना पीना बदकू नहीं सकता. లంచ్ చేసేదానికి మనం క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇద్దండి, అంతకంటే ముందు మనం పోయి ఫస్ట్ హ్యాండ్ వాష్ అయితే చేసుకుందాం. ఈరోజు ఏందబ్బా స్పెషల్, రైసు, దాని తర్వాత పాపడ్, దాని తర్వాత మీల్ మేకరు, పప్పు, కర్రీ, అదిగోండి మనకి దాన్ని ఏమంటారు కేసరి. సో స్వీట్ కూడా అయితే ఇచ్చారు మనకి, కేసరి స్వీట్ ఏదో అంటారు దాన్ని. అండ్ హల్వా అయితే అనుకోవచ్చు మనం. అండ్ నాన్ వెజ్లో అనుకుంటే ఇదిగోండి, నాన్ వెజ్లో మనకి ఏం వేస్తున్నారు చూడండి ఇక్కడ. సో చికెన్ అయితే వేస్తున్నారు నాన్ వెజ్. మనకేంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి శుద్ధంగా మనం వచ్చేసి ఈ పవిత్రమైన వెజ్ మీల్సే మనం అయితే తిందాం. సో మన బర్త్డే స్పెషల్ రోజు కాబట్టి మనకి హల్వా అయితే ఇచ్చారు. షిప్లో మనకి వాషింగ్ మిషన్ కూడా అయితే ఉంది, మనం క్లాత్స్ వాష్ చేసుకునేదానికి. బట్ కానీ ప్యాసింజర్స్కి అయితే కాదు, ఎవరైతే షిప్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా క్రూ మెంబర్స్, వాళ్ళ వరకు ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారా సన్ రైజ్. 22 సూర్య భగవానుడు కనిపించలేదు, 23 సూర్య భగవానుడు కనిపించలేదు, 24 ఈరోజు మన బర్త్డే కాబట్టి మన మీద ఆ కిరణాలు పడాలని చెప్పి ఈరోజు మనకు ఆ సూర్య భగవానుడు అయితే కనిపిస్తూ ఉన్నాడు. ఏదో ఓవర్గా మాట్లాడుతున్నాను కదా, సో అది నేను ఆశీర్వాదం అనుకుంటున్నాలే, మీకు తెలియదు అదంతా. ఇప్పుడు చూడండి సముద్రం ఎట్లా కనిపిస్తుందో. నా పొలంలో మొలకలు వచ్చినాయి అన్నట్టు. సో అట్లా నా పొలంలో మొలకలు వచ్చినాయి సూర్య భగవానుడి కిరణాల దెబ్బకి. 22 మనకి సన్సెట్ కనిపిలా, 23 సన్ రైజు కనిపిలా, 23 మళ్ళీ సన్సెట్ కనిపిలా, ఈరోజు మళ్ళీ సన్ రైజ్ కూడా కనిపిలా. మోస్ట్లీ ఈ రోజు అయితే మాత్రం పక్కాగా మనకి సన్సెట్ అయితే, ఆ సూర్య భగవానుడి దర్శన భాగ్యం ఈరోజు పక్కాగా సన్సెట్ అయితే అవుద్ది మనకి. మొత్తం చూడండి అక్కడ తెలిపింది, మొత్తం అక్కడ క్లౌడ్స్ అంతా అక్కడైతే ఉన్నాయి, ఇక్కడ అసలుకి క్లౌడ్సే లేవు. మొత్తం చూడండి ప్లేన్ స్కై అయితే కనిపిస్తూ ఉంది, అక్కడక్కడ ఉన్నాయి క్లౌడ్స్ అంతే. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ అక్కడ గేట్ కానీ వేయకుండా ఉంటే మీకు షిప్ వెనక్కి వెళ్ళి ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను. ఒరే దొంపలు దగ్గర డోర్ వేసేసి ఉన్నారు కదరా, ఏం చేయలేమా. డోర్ వేసి ఉంటే మనం పోలేమాడ, తాడు కట్టేసి ఉంటారు. ఆ తాడు తీసుకొని పోయామనుకో, మళ్ళీ ఈరోజు అందులో పుట్టినరోజు ఎవరన్నా చూసారనుకో, మళ్ళీ ఏమైనా తిట్లు తిన్నారనుకో, డోర్ వేసున్నారా, నా పొలంలో మొలకలు వచ్చినాయి, డోర్ వేయలేదు. డోర్ వేయకపోతే మనం ఆరామ్సే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో పర్మిషన్ ఏం ప్రాబ్లం లే. డోర్ వేస్తేనే మనం డోర్ తీసి ఎందుకు పోయామని అడుగుతారు. కానీ ఇదండి ఇక్కడ మీకు ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ సమ్టైమ్స్ తాడుతో కట్టేస్తారు. సో హ్యాపీగా ఆరామ్స్ వెళ్ళిపోతున్నాం. ఎందువల్ల అంటే అక్కడ గేట్ వేయలేదు కాబట్టి. ఈ రూమ్లోనే మేము మెస్ కూడా తినేది, క్యాంటీన్. వావ్ ఇదిగోండి బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ పెద్ద పెద్ద రోప్స్ అయితే ఉన్నాయి. వామ్మో చూడండి ఎంత పెద్ద రోప్స్ ఉన్నాయి అక్కడ, మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా పెద్ద రోప్స్. అమ్మ చాలా పెద్ద రోప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇది గోండి మన దరిదాపుల్లో ఒక్కరు కూడా లేరు, ఏ మానవ జాతి సంతరించట్లేడ మన షిప్లో తప్పితే. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం చూడండి లైన్, షిప్ వెళ్ళిన లైన్ పడిపోయింది ఆడదాకా.
చూడండి పెద్ద పెద్ద రోప్స్, ఏడా రోప్స్, ఆడా రోప్స్, ఏడా రోప్స్, ఎన్ని రోపులు రా నాయన. చూడండి ఎన్ని రోపులు ఉన్నాయి. అంటే మనం ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఈ రోప్స్తోనే షిప్ని స్టేబుల్గా ఉంచేదానికి ఆ రోప్స్ అనేవి వాడతారు. ఓ ఈ పక్క నుంచి కూడా వే ఉందా? ఓ ఈ పక్క నుంచి కూడా వే ఉంది. బట్ కానీ చూడండి ఆడ డోర్ అయితే ఉన్నారు. ఏంద్ర నుంచి వేడి వస్తుంది నాక, ఇక్కడ నుంచి వేడి తగులుతా ఉంది అబ్బరా నాయన. ఓ ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఇది ఒకటే చూపించలేదని బాధపడతా ఉన్నా. సో ఇది కూడా అయితే మీకు చూపించాను, షిప్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. అండ్ చూడండి ఎంత పెద్ద రోప్స్ ఉన్నాయిరా నాయన. ఇవి అసలుకి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి పట్టుకుంటే కూడా అసలుకి కత్తితో కోసినా తెగేటట్టు లేవు, అసలుకి అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. మీరు కూడా నాలాగే అండమాన్కి షిప్లో అయితే రావాలనుకుంటున్నారా నన్ను చూసిన తర్వాత? అయితే మీరు ఎలా ట్రావెల్ అవ్వాలంటే అండమాన్కి వైజాగ్ పోర్ట్లో ఒక అన్న అయితే ఉంటాడు. అన్న ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. మీరు అన్నకు ఫోన్ చేసి అన్నకు ఫోన్పేలో అమౌంట్ వేసారనుకోండి, అన్న ఏంటంటే ఫస్ట్ మీకు ఏంటంటే షిప్ ఎప్పుడు ఉన్నదని షెడ్యూల్ చెప్తాడు. ఆ షెడ్యూల్ మీరు ఖాళీగా ఉంటే ఓకే అన్న ఆ షెడ్యూల్ నాకు ఓకే, నేను షిప్లో వస్తాను అని చెప్పి మీరు కన్ఫర్మ్గా చేస్తే అన్న మీకు ఫోన్పే నెంబర్ పెడతాడు. ఆ ఫోన్పే నెంబర్కి మీరు కానీ అమౌంట్ వేసారనుకోండి, అప్పుడు డైరెక్ట్గా అన్న టికెట్ బుక్ చేసి ఆ స్లిప్ అయితే ఉంటుంది కదా, ఆ స్లిప్ వచ్చేసి మీకు వాట్సాప్లో అయితే పెడతాడు అన్న. దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే షిప్ షెడ్యూల్ అవుద్దో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 8 కల్లా మీరు ఏంటంటే వైజాగ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ముందు రోజే నైట్ వైజాగ్ వచ్చి ఉండొచ్చు దూరాబార ఉన్నోళ్ళు, అటు కాకుండా వైజాగ్ నియర్ బై ఉన్నోళ్ళు ఎట్లేదన్నా మార్నింగ్ 9 కల్లా ఏంటంటే పోర్ట్ దగ్గరకు ఉంటే సో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మనకేంటంటే కొంచెం సెక్యూరిటీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం షిప్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. నాలాగా మీరు కూడా జర్నీ అయితే చేయొచ్చు. షిప్లో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మీకు బంక్ క్లాస్ ఉంటుంది, దాని తర్వాత సెకండ్ క్లాసు, దాని తర్వాత ఫస్ట్ క్లాసు, దాని తర్వాత డీలెక్స్. ఒకవేళ మీరు బంక్ క్లాస్ ట్రావెల్ అవ్వాలనుకుంటే 3700 రూపాయలు అయితే పడుద్ది ఒక పర్సన్కి. సెకండ్ క్లాస్ మీరు ట్రావెల్ అవ్వాలనుకుంటే మీకు వచ్చేసి ఆల్మోస్ట్ 9200 ఎంతో పడుద్ది. ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ ట్రావెల్ అవ్వాలనుకుంటే మీకు దాదాపు 12000 అయితే పడుద్ది. ఇవన్నీ కాదురా శుద్ధంగా నేను లగ్జరీగా డీలెక్స్లో ట్రావెల్ అవ్వాలనుకుంటే మీకు దాదాపు 14000 అయితే పడుద్ది. డీలెక్స్లో 2 మెంబర్స్ ఉంటారు, ఫస్ట్ క్లాస్లో 4 మెంబర్స్ ఉంటారు, సెకండ్ క్లాస్లో 6 మెంబర్స్ ఉంటారు. ఇంకా బంక్ క్లాస్ అంటే చెప్పలేదు, దాదాపు 600 బంక్ బెడ్స్ అయితే ఉన్నాయి. వాటి లెక్కలు వస్తుందో ఇంకా మనం చెప్పని కూడా చెప్పలేము. అండ్ వాష్రూమ్స్ మంచిగా అయితే లేవు బంక్ క్లాస్వి. సో ఇంకా మీరు డిపెండ్స్ మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఎట్టన్నా టికెట్స్ బుక్ చేసుకొని జర్నీ అయితే చేయొచ్చు. ఇదిగోండి ముందు పక్కన ఈ విధమైన వ్యూ అయితే ఉంది, మొత్తం బ్లూ కలర్ వాటర్. సో చాలా అంటే చాలా బాగుంది అబ్బా, పీస్ఫుల్గా శుద్ధంగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మ్యారేజ్ అయ్యండి కప్పులు ఇట్లా వస్తే మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సింగిల్గా వచ్చినా, అది డబల్ వచ్చినా, కప్పులు వచ్చినా, 4 మెంబర్స్ వచ్చినా, బ్యాచ్ వచ్చినా, ఫ్యామిలీ వచ్చినా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అది మనం తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో మీరు కూడా నాలాగే వచ్చి మంచిగా అయితే చిల్ అయితే అవ్వండి. చిల్ అవ్వలేరు, కొంచెం బోర్ కూడా కొట్టద్ది. అదే ఇంకా మన అనుకునే వాళ్ళు పక్కన ఉన్నారనుకోండి, ఆ ఫీలే వేరప్ప. ఇంకా లోపలికి వెళ్ళి కొంతసేపు మా డీలక్స్ రూమ్లోకి వెళ్ళి శుద్ధంగా కొంతసేపు నిద్రపోతే 4:30 బయటకు వస్తే సో కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. 4:30కి వద్దాం మళ్ళీ బయటికి, ఇంకా శుద్ధంగా ఒక 2 అవర్స్ నిద్రపోదాం. క్యాబిన్ క్లాస్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఎంటైర్ షిప్లో క్యాబిన్ క్లాస్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. మనకి టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అండ్ చూడండి ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా అయితే ఇచ్చున్నారు. అండ్ చాలా అంటే చాలా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగుంటుంది. అండ్ మెయిన్గా చూడండి ఇక్కడ నుంచి ఏసీ అయితే లైట్గా అయితే వస్తూ ఉంది. మొన్నటిదాకా ఏమనిపించలేదు కానీ ఈరోజు అనిపిస్తూ ఉంది ఏసీ. ఇక్కడ చూడండి నా తిప్పలు చూడండి నిద్ర కోసం, బట్ కానీ ఆ నిద్ర నాకు రాను కూడా అయితే రాలేదు. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి, ఇది ఇన్ఫర్మేషన్ ఆఫీస్. మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మీకు ఏదైనా సమస్య వచ్చినా మీరు ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చారనుకోండి, మీకు మెడికల్ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఏదైనా ఇప్పుడు నేను బంక్ క్లాస్ తీసుకొని అప్గ్రేడ్ అయ్యాను కదా, సో అదన్నీ కూడా ఏంటంటే ఇక్కడే మనకైతే మీకు ఏ సమాచారం కావాలన్నా ఈ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ దగ్గరికి అయితే రావాలి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఈ షిప్ని వీళ్ళే ఈ కంపెనీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసింది. ఊరు దొంపలు దగ్గర ఇంకా అవ్వలేదు. సో ఇది చూడండి మీకు కరెక్ట్గా సన్సెట్ అయితే ఇంకా అవ్వలేదు, కరెక్ట్గా మనం కరెక్ట్ టైంకి అయితే వచ్చాం. ఇక్కడైతే హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు, ఓపెన్ అయితే చేస్తున్నారు. నాకు సంబంధం వెళ్ళిపోతున్నా. అండ్ అలానే మనం ఏంటంటే బ్యూటిఫుల్ సన్సెట్ కూడా అయితే చూడొచ్చు ఆల్మోస్ట్. చూడండి అక్కడైతే గేట్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. వావ్ బ్యూటిఫుల్ సన్సెట్ గాయస్. అండ్ హెలికాప్టర్ అయితే ఉంది. సార్ ఆ सकते सर? ओके नहीं कहते इस तरफ व्यू अच्छा है सर.
ఇందాక హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే ఆయన వీడియో అయితే డిలీట్ చేయమన్నాడు. నేను ఆల్రెడీ డే 1లోనే వీడియో అప్లోడ్ చేసి పారేసి ఉంటా. దానికి ఏమో ఉంటుందో ఏదైతే అది అవుతుంది. వైర్లు అయితే కొంచెం ప్రాబ్లం అవుద్ది అన్నాడు. మేము అందులో అడిగాము అది ఏమన్నా డిఫెన్స్ రిలేటెడ్దా అని అడిగితే సో డిఫెన్స్ రిలేటెడ్ ఏం కాదన్నాడు. సర్లే ఏమవుతుంది అని చెప్పి నేనైతే వీడియో అయితే పెట్టేస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి మనకు కరెక్ట్గా సన్సెట్ టైం అయితే ఉంది. బట్ కానీ సన్సెట్ అయితే అవ్వదు. ఎందుకంటే అంటే సన్సెట్ అవ్వదు అది నాకు కనిపిదు. బికాస్ ఆఫ్ క్లౌడ్స్ చూడండి హెవీగా వెళ్తున్నాయి మళ్ళీ. సో ఈసారి కూడా సన్సెట్ అయితే పాసిబుల్ కాదు. ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా సన్సెట్ ఏమో ఆడ అవుతా ఉంది. కరెక్ట్ క్లౌడ్స్ అయితే చూడండి ఇంకా ఆ మాత్రమే అయితే సూర్యుడి ఆకారం అయితే కనిపిస్తుంది. ఇంకా మనం అదే సన్సెట్ అయితే అనుకోవాలా. రే 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 కనిపిస్తుంది ఇదిగోండి కనిపిస్తామని చూడండి కొంచెం ఇదిగోండి ఇంక ఇదే సన్సెట్ అనుకోవాలి మనం. డిన్నర్ చేయడానికి డైరెక్ట్గా ఫుడ్ అంతా చూడండి మా క్యాబిన్కి అయితే తీసుకొని వచ్చాము. ఒక మూవీ చూస్తా ఫుడ్ అయితే తింటా ఉన్నా. సో కామెడీ మూవీ అబ్బా వల్లే ఉంది మూవీ అయితే. మూవీ చూస్తా ఉన్నాం. నా పొట్ట పగిలి చచ్చిపోతారు ఆయన ఆ మూవీ కానీ ఫుల్ కానీ చూస్తే. మగోడికైతే మాత్రం ఆ సమస్య రాకూడదు ఆయన జీవితంలో ఎవరికి కూడా. అండ్ పగోడికి కూడా ఆ సమస్య అయితే రాకూడదు. వామ్మో బట్టనెత్తి వామో అది కూడా చేసుకోపోయి అమ్మాయికి కానీ చెప్పకుండా ఉంటే అమ్మో ఇంకెందుకు అందులో లవ్ మ్యారేజ్ అయితే ఇంకంతే అస్సామే. మా పగోడికి కూడా కష్టం రాకూడదు ఆయన అమ్మా. సో ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టండి. సో మంచిగా అయితే ఆ మూవీలో లీనం అయిపోయినట్టే నేనైతే. సో ఫైనల్గా చూడండి మనం రేపు సో పోర్ట్ బ్లేర్ అండమాన్కైతే మనం అయితే రీచ్ అయిపోతాం రేపైతే. సో అబ్బా 3 days ఈ షిప్లో ఎట్ట గడిచిందో కూడా అసలు తెలియకుండానే గడిచిపోయింది. సో నేనైతే ఈ షిప్ జర్నీని అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశాను గాయస్. పక్కాగా చెప్తున్నాను కదా. 10 కల్లా మనం ఏంటంటే అండమాన్కి అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. సో ఒక 3 hours ముందే అండమాన్ రాకముందే ఒక 3 hours ముందే మనకి మొబైల్కి కూడా సిగ్నల్ అయితే వస్తుందంట. సో నాకు ఎంతమంది విషెస్ చెప్పుంటారో ఎంతమంది కాల్స్ చేస్తుంటారో అవి చూసుకోవాలి పక్కాగా. ఈరోజు నా బర్త్డే కాబట్టి చాలామంది నాకు విషెస్ చెప్పుంటారు. సో వాళ్ళందరూ విషెస్ నాకు అందిని అని ఫీల్ అయ్యి సో ప్రతి ఒక్కరికైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మన బర్త్డే వచ్చేసి ఈ 2024 August 24th నా బర్త్డే షిప్లో అయితే జరిగింది. బంగాళాఖాతం మధ్యలో ఒక షిప్లో అయితే మన ఈ బర్త్డే అయితే జరిగింది. రేపు ఉదయాన్నే సన్ రైజ్ అండ్ అలానే మీకు డైరెక్ట్గా అండమాన్ గడ్డ మీద అడుగు పెట్టేది అయితే చూపిస్తాను. సో ఫైనల్గా ఈ 3 రోజులు 4 రోజులు ప్రయాణం మనం ఏంది అండమాన్కి వెళ్ళేదానికి కదా. రేపు మన ఫైనల్ డెస్టినేషన్ అండమాన్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇంతటితో గుడ్ నైట్ బాయ్ సాసాయేంద్ర టాటా సీ యూ. రేపు కలుసుకుందాం మళ్ళీ. లవ్ యూ గాయస్.